విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు పంజగుట్ట సిఐ గారు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారు ఆయన అత్యుత్సాహం అదేవిధంగా ఏమంటారు పోలీస్ శాఖ మొత్తం కూడా తలదించుకునే విధంగా చాలా అసహ్యమంగా జుగుప్సాకరంగా ఒక న్యాయవాదిని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో బాధితుల తరపున రిప్రజెంటేషన్ చేయడానికి అదేవిధంగా నేను కూడా ఒక బాధితుడిగా కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు నిజంగా యావత్ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు అపనమ్మకం కలిగే విధంగాను అదేవిధంగా పోలీస్ వ్యవస్థను చూస్తే అసహించుకునే విధంగాను అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయన ప్రవర్తించిన తీరు మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కోర్టులో కూడా రెండోసారి వాయిదా రావడం జరిగింది. మేము ఆయనకు పర్సనల్ మా తరపున అడ్వకేట్ గారు కొమ్ము ప్రవీణ్ కుమార్ గారు ఆయనకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత జీపీ గారు ఏ విధంగానూ వాదనలు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వారి దగ్గర ఎటువంటి ఆధారం కానీ ఎటువంటి ఎవిడెన్స్ కానీ లేదు. సో మేము చేసినటువంటి వాదనలకి ఖచ్చితంగా జీపీ గారు అన్నారు ఆయన ఏం మాట్లాడలేక మీరు సీసీటీవీ ప్రిజర్వ్ చేశారంటే ప్రిజర్వ్ చేసామని చెప్పి ఆన్ కోర్ట్ రికార్డులో చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు నాకు నిజంగానే ఆర్టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా మీద దాడి చేశారు, దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. నాకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు, దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మంగ్లీకి సంబంధించినటువంటి పెయిడ్ బ్యాచ్ ఉందో మంగ్లీ డబ్బులు ఇచ్చి మరి నేను మీడియా మీరుకంగా మళ్ళీ చెప్తున్నా మంగ్లీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఒక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులకి ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రెస్ మీడియాలో పెట్టించి ఏదో వాగుతున్నారు, ఏదో నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. వాళ్ళకి నిజంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ దగ్గర దమ్ము ఉంటే మీ దగ్గర ధైర్యం ఉంటే మీరు ఆధారాలు చూపించి మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు ఆ అమ్మాయి శైలజకు సంబంధించినటువంటి కేసు కానివ్వండి, భరత్ చౌహాన్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, మధుకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా మంగ్లీ తమ్ముడు శివకు సంబంధించిన విషయాలు ఎక్కడ మాట్లాడకుండా ప్రస్తావించకుండా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మొహానికి రంగు పూసుకొని వచ్చి ఏది డయాస్ మీద కూర్చొని మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి వారిని మీరు డైరెక్ట్గా మీడియా ముఖంగా బెదిరిస్తున్నారు. ఎవరైతే కొర్ర మోతి ఆయన ఎవరైతే ఉన్నారో తనని అదేవిధంగా తన పక్కనున్న ప్రేమ్ నాయక్ని వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సీరియస్గా పనిష్ చేస్తాం. ప్రేమ్ నాయక్ అని చెప్పేసి తను ఎంటెక్ చదివినని చెప్తుండు. ఆ ప్రబుద్ధుడికి నేను చెప్తున్నా, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా మనిషివే అయితే నీ దగ్గర నీ కులం వాళ్ళే 80% మంది మోసపోయారు, వాళ్ళ తరపున మాట్లాడు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే రమావత్తు మధు అదేవిధంగా తన మంగ్లీ తమ్ముడు శివ వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేసి కార్లలో తీసుకెళ్ళినట్టుగా మంగ్లీ కూడా రమావత్తు మధు ఆఫీస్కి అర్ధరాత్రి వచ్చి కూర్చున్నట్టుగా వాళ్ళ డ్రైవర్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వద్దిపట్ల పలుగు తండాలలో మీరు చూసినట్టయితే కొన్ని ప్రధాన మీడియాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట మంగ్లీ. ఇక్కడ మీరు నిందితురాల్ని కాపాడడం కోసం నడుంగట్టుకొని డబ్బులు తీసుకొని ఈరోజు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. మీ అందరికీ కూడా సవాల్ చేస్తున్నా, మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని ప్రెస్ మీట్కి రండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా బాధితుల తరపున న్యాయం చేయడానికి మేము ఖచ్చితంగా ఎప్పటికీ ముందుంటాం. మా కలీగ్స్ సీనియర్ అడ్వకేట్లే కాదు, మేము కూడా ఎప్పటికీ కూడా బాధితులకు అండగా ఉంటాం. మీ ఊగదప్పుడు మాటలకి ఎవరికి కూడా చింతకాయలు రాలో. కాబట్టి మీ అందరికీ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే రండి, కోర్టులోకి రండి. ఏదో నోటుకొచ్చినట్టు పిచ్చివాగుడు 4 కెమెరాలు ఉన్నాయి కదా అని వాగితే సరిపోదు. ఈ వాగిన దానికి కూడా మీరు ఖచ్చితంగా కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరి మీద ఏ ప్రేమ్ నాయక్ ఎవరైతే ఇప్పుడు నేను ఎంటెక్ చేసి అది చేశానని నన్ను అన్నాడో అతను ఒక న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా ఒక న్యాయవాదిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని అదని ఇదని అంటుండు. ఆ ప్రబుద్ధుడు చెప్తున్నా, నీకు బుద్ధి ఉంటే నువ్వు నిజంగా నీకు ఆత్మసాక్షి ఉంటే నీ కులంలో ఉన్న వాళ్ళ తరపున మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఏదో మంగ్లీ ఫోన్ చేసి మీరు వీడియోలో మాట్లాడండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎంతోమంది ఈరోజు మీడియాకి సంబంధించిన వారిని కానివ్వండి ఆవిడ ఈ వీడియోలు తీసేమని బెదిరించడం కానీ అదేవిధంగా ఎవరైతే ఆవిడకి సపోర్ట్గా లేని వారు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి నాకు సపోర్ట్ చేయండి అని కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మంగ్లీ గారు? నీ దగ్గర నిజంగా నిజాయితీ ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడికి పారిపోయావు? మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? నీ తమ్ముడు ఎక్కడికి పారిపోయాడు? మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ఈరోజు ఖచ్చితంగా ఈవిడ అందరినీ మ్యానిపులేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే సంపత్ నాయక్ గారు ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు ఒక కొత్తగా ఆవిడ వచ్చారు, ఆ చెల్లి, తన పేరు నాకు గుర్తు రావడం లేదు, వాళ్ళకి మేము సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా మేమందరం దీన్ని కలిసికట్టుగా పోరాడతాం. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్న ఇంకా క్రూషియల్ ఎవిడెన్స్ ఉన్నాయి మీడియాకి ఇవ్వనివి, అవన్నీ కూడా మేము కోర్టులో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రేమ్ నాయక్ ఉన్నారో అదేవిధంగా ఇంకా కొర్ర మోతీలాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా డిఫమేషన్ సూట్ వేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏదైతే ఆనరబుల్ కోర్టు ఉందో కోర్టు ద్వారా వాళ్ళు కూడా లీగల్ కాన్సిక్వెన్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.